సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR。注意看看都看谁？知道几辆了吗？八叔的。还是说大路？这么小，不是大路的。马路两面马路车。妈哟！天哪！妈哟！那旱呀，如今旱呀，భారత్ ని అన్ని విధాలుగా నష్టానికి గురి చేస్తూ భారీ డ్యాంలు కట్టుకుంటూ పోతున్న చైనాకి గట్టి దెబ్బ తగిలింది. చైనాలోని హెబీలో రికార్డు స్థాయిలో కురిసిన కుండపోత వాన పెను వరదలకి కారణమైంది. ఏకంగా 12 గంటల్లో 448 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. యానాన్ నగరంలోని వుకీ కౌంటీలో భారీ వర్షం కారణంగా బీలువో నది పొంగి పొర్లుతోంది. షాంగ్జీలో లెవెల్ 3 వరద అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. భారీ వరద ప్రవాహంలో అనేక ప్రవాహాలు అగ్గిపెట్టేలా కొట్టుకుపోతున్నాయి.注意看看都看谁？知道几辆了吗？八叔的。విఫా తుఫాను ప్రభావంతో ఉత్తర చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హెబీ ప్రావిన్స్ లోని బావోడింగ్ సిటీలో గురువారం నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు కేవలం 12 గంటల్లో 448 మిల్లీమీటర్ల కుండపోత వాన పడింది. బావోడింగ్ సిటీలో ఏడాది వర్షపాతమే 500 మిల్లీమీటర్లు కాగా ఇప్పుడు కేవలం 12 గంటల్లోనే 448 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. దాంతో లోతట్టు ప్రాంతాలు రోడ్లన్నీ వరద నీటితో చెరువులను తలపిస్తూ ఉన్నాయి. చైనా మెటీరియలాజికల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం బావోడింగ్ సిటీలో నీటిలో చిక్కుకుపోయిన 6171 కుటుంబాల నుంచి 19453 మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. రెస్క్యూ సిబ్బంది గురువారం రాత్రి మోకాల లోతు నీటిలో నడుస్తూ ప్రజలను తరలిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికైనా చైనాలోని పలు ప్రాంతాల్లో టైఫూన్ ఫైఫా తుఫాన్ బీభత్సం సృష్టించింది. హాంకాంగ్ లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులతో బీభత్సం సృష్టించింది. ఈ ప్రకృతి విపత్తు ఫలితంగా ఇప్పటికే 400కు పైగా భవనాలు ధ్వంసమయ్యాయి. వందలాది చెట్లు నేలకూలాయి. విమాన రవాణా సేవలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, అనవసర ప్రయాణాలు చేయొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వరదలు, భారీ తుఫాన్ కారణంగా అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఈ తుఫాను చైనా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపింది. ముఖ్యంగా హాంకాంగ్ వంటి అభివృద్ధి చెందిన నగరంలో భారీ బిల్డింగులు నేలమట్టమయ్యాయి. ఈ సంఘటన దక్షిణ చైనా హాంకాంగ్ లో ఇటీవల సంవత్సరాలలో సంభవించిన అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తులలో ఒకటని అధికారులు చెబుతున్నారు. ఈ సంక్షోభంలో అత్యవసర సేవలు, సహాయక బృందాలు ప్రజలను కాపాడేందుకు, ధ్వంసమైన ప్రాంతాలను శుభ్రపరిచేందుకు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ తుఫాన్ ప్రభావం చైనా హాంకాంగ్ లోని ప్రజల జీవన విధానంపై తీవ్రమైన ప్రభావం చూపింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అతలాకుతలమవుతోంది పాకిస్తాన్. ఇస్లామాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరదల వల్ల జనజీవనం స్తంభించింది. ఇప్పటి వరకు వరదల వల్ల 270 మంది మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. పలు ఇళ్లు వరదల ధాటికి కొట్టుకొని పోవటంతో అనేక మందికి నివాసం లేకుండా పోయింది. తీవ్ర వర్ష బీభత్సంతో రోడ్లు జలమయమయ్యాయి. బ్రిడ్జిలు కూలిపోవటంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నివాసాన్ని కోల్పోయిన ప్రజలు సహాయం కోసం నిరీక్షిస్తున్నారు. ఆహారం, నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపార లావాదేవీలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు మార్కెట్లో కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇళ్లలో వరద నీరు రావటంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికంగా చర్యలు తీసుకుంటోంది. ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తోంది. అధిక వర్షాలకు ఇప్పటి వరకు దాదాపు 270 మంది మరణించినట్లు అక్కడి అధికారులు తెలుపుతున్నారు. అసలే యుద్ధంతో ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ ఈ అధిక వర్షాలతో మరింతగా దిగజారిపోయింది. ఇతర దేశాల నుంచి కూడా ఆశించిన సాయం అందకపోవటంతో సామాన్యుల వ్యథలు వర్ణనాతీతంగా మారాయి. ఈ వర్షాల ధాటికి అధికారులకి కూడా సహాయక చర్యలు చేపట్టడం అనేది ఒక సవాల్గా మారిందనే చెప్పుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.